ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతం మేలైనటువంటి ఈ భాగంలో నుండి చివరి దినాలలో ఉన్నటువంటి మనము దానియేలు గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం తలస్తూ ఉన్నాం. దానియేలు గారు ప్రార్థన చేసినాడు. 70 సంవత్సరాల చిరకాలంలో గోనెపట్ట ధరించుకొని 9వ అధ్యాయంలో తిరిగి 10వ అధ్యాయంలోకి వచ్చినాక దర్శనం చూస్తున్నాడు. దర్శనం పారసిక రాజు అంటే కోరేష్ యొక్క పాలన 3వ సంవత్సరం యొక్క సంగతి కూడా మనం గత పాఠంలో చూసినాము. తను ఇదికేల్ నది దగ్గర ఉన్నటువంటి విషయంలో 4వ వచనంలో మనం చూసినాము. 5వ వచనము, నేను కళ్ళెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడను, అతడు నడుమునకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకున్నంట. నారబట్టల గురించి ఇంతకుముందు నేను మీకు గుర్తు చేసినాను. గమనించండి, ఈ నారబట్టలు కట్టుకునే ఒకతను నడుమున కట్ట బంగారు దట్టి కట్టుకున్నంట, బంగారు నడికట్టు కట్టుకున్నాడట. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అట. రక్తవర్ణపు రాతి, రక్తవర్ణము. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతల్లాడు ఇత్తని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనం కలగగా నాతో కూడా నున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయభ్రాంతులై దాక్కునవలని పారిపోయినారు. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూసినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నాలో నుండి నిలవలేదు. గమనించండి, దానియేలు గారికి తాను గొప్ప స్థానంలో ఉన్న దేవుని కొరకు దేవుని మందిర విషయంలో భారం కలిగి 3వ వచనము ప్రకారము 3 వారముల దాకా తాను ఉపవాసం ఉండి భోజనం చేయకుండా, మాంసం కానీ ద్రాక్షరసం నోట్లకు రానియకుండా, స్నానం లేకుండా దేవుని మందిర విషయము దేవుని ప్రజల విషయంలో తనకున్నటువంటి భారాన్ని బట్టి, తాను చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఈ నారబట్టలు ధరించుకుంటే వారిని పంపినాడు. ఎవరి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తనకు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబుగా ఒకరిని పంపిస్తున్నాడు. ఏమి జరగబోతున్నాయి, అతడు ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తలంచినట్లయితే, అతడు కనబడినటువంటి స్థితి మనం చూడండి. 5వ వచనం నుంచి, ధరించుకున్న బంగారు నడికట్టు కట్టుకున్నాడంట. రక్తవర్ణము యొక్క దేవుని యొక్క దివ్య దర్శనాన్ని తాను చూసేవాడుగా ఉంటున్నాడు. చూసినప్పుడు ఏమైపోయినాడు తాను అనంటే, గమనించండి, ఏమైపోయినంట, తనలో ఉన్నటువంటి బలము ఇంకా లేదు, మిగుల భయాక్రాంతుడయ్యిందట. ఆయనతో ఉన్న వారందరూ పారిపోయినారు, ఒకడే నిలబడ్డాడు. దేవుని బిడలారా, నీవు కూడా పారిపోయేవానిగా ఉంటున్నావా? ఆయన కొరకు ఆయన యొక్క ముఖాన్ని, ఆయన దర్శనాన్ని చూడడానికి నిలబడుతున్నావా? ఈ రోజులో చాలా మంది భయక్రాంతులై నిలబడలేక దేవుని విషయంలో, దేవుని కొరకు, దేవుని పని కొరకు, ప్రభు వాక్యానుసారంగా నిలబడలేక పిరికి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు మనం చూడగలం. నేను ఇప్పుడు ఈ విషయాన్ని గురించి తలచటము చాలా మంది కష్టం అవుతుంది. ఎందుకంటే ప్రభువు కొరకు నిలబడేటువంటి జీవితం లేదు, పిరికోల్లాగా పారిపోతుంది. దానియేలు అందరూ విడిచిపెట్టిపోయినారు. దానియేలు ఈ రోజుల్లో దేవుని కొరకు, దేవుని నామం కొరకు, దేవుని యొక్క సంఘపక్షంగా జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాన్ని, మోసాన్ని, ఎంత దౌర్భాగ్య జీవితంలో జరుగుతున్న దానికి ప్రభు కొరకు నిలబడలేక ఉంటున్నావా, లేక పారిపోయే స్థితిలో ఉన్నావా? అందుకని దానియేలు దేవుని మందిర విషయంలో, ఎందుకంటే తనకు అంత భారం, ఒక ఉన్నతమైన స్థానంలో వ్యక్తి అయినా కూడా మందిర విషయంలో తాను ఉన్నటువంటి భారము, బాధ్యత నిలబడ్డాడు. కాబట్టి నీవు నేను కూడా ప్రభు కొరకు మనము నిలబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సరే, ఇప్పుడు గమనించండి, ఏమైందంట, భయాకాంతులై అందరూ పారిపోయినారు. 8వ వచనము, నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూసినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు అంట. గమనించండి, తనలో ఏం లేదు, బలము లేదు. 9వ వచనము, నేను అతని మాటలు విని నేను నేనలా సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతే. గమనించండి, ఏమైపోయినాడట, గాఢ నిద్ర పొందినవాడినట. ఇదే భాగాన్ని అనుసరించి ఇంకో చిన్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. దేవుని ప్రత్యక్షత విషయాల్లో, దేవుని దర్శన విషయాలలో మనం ఏ విధంగా ఉంటున్నాం? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము గమనించండి, 13వ వచనం నుండి 13వ వచనం. ప్రకటన 1:13లో
ప్రకటన గ్రంథము 1:13 ఈ విధంగా వ్రాయబడినటువంటి సందర్భం మనకు కనబడతా ఉంటది. తిరగగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్య దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తుని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకున్నాడు. అక్కడ నడుమునకు దట్టి కట్టుకున్నాడు. ఇక్కడ కూడా అదే. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలో ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జలముల ప్రభావములు ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అనే ఖడ్గము బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచిన నాతో ఇట్లని, భయపడకుము. గమనించండి, ఇక్కడ కూడా ఏమైనాడు దానియేలు? ఆ దర్శనాన్ని చూసినప్పుడు పడిపోయినాడు, నిద్రపోయినాడంట. నిద్రపోయిన వాని వలె ఉన్నాడు, నిద్రపోయినటువంటి వాళ్ళు. అయినా కూడా అక్కడ యోహానుని భయపడకని బలపరిచిన దేవుడు. ఇక్కడ దానియేలును కూడా గమనించండి, తను పడిపోయినాడు. 9వ వచనం, నేను అతని మాటలు వింటిని, అతని మాటలు నేను విని నేను నేలన సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడిని అయితే. అక్కడ చచ్చిన వాని వలె అని ఉంది, ఇక్కడ గాఢ నిద్ర పొందిన వాడు ఏంటంట. అక్కడ కూడా తనను పట్టుకొని లేపినాడు, భయపడకు అన్నాడు. నేను మొదటి వాడిని అక్కడ బలపరిచినాడు. 10వ వచనంలో ఇక్కడ చూస్తే, అతడు ఒక చేత నన్ను ముట్టి నా కాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి. గమనించండి పిల్లారా, బలహీనలను బలపరిచేటువంటి దేవుడు. దర్శనాన్ని చూసినప్పుడు అక్కడ కూడా యోహాను పడిపోయినాడు, ఇక్కడ దానియేలు పడిపోయినాడు. ఈ దర్శనాన్ని గురించినటువంటి విషయాలు మనం చూడలేము. కానీ నేను కూడా నా యొక్క అనుభవం చెప్తున్నాను, వినండి. కొన్నిసార్లు ఇది 1981 లేక 82 సంవత్సరాల సంగతి చెప్తున్నాను. నేను కూడా కలలో దేవుని విషయంలో కొన్ని విషయాలను నేను తలంచినాను. ప్రభు నాకు చూపించిన సందర్భాలు ఉన్నాయి. 1983 ఆ ప్రాంతంలో ప్రభు ఒక స్వరం వినిపించినాడు. రాత్రి, శనివారం రాత్రి దాదాపు 3:30 సమయంలో ఒక పెద్ద గాలి తుఫాను వచ్చి చెట్లు గుట్టలు అన్ని కొట్టుకుపోతున్నాయి. నేను ఎటుబారిపోవాలని చెప్పేసి నేను భయంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక పెద్ద గుండు కనబడింది, రాతి గుండు కనబడింది. నేను ఎట్లొచ్చానో ఆ గుండు ఎక్కినాను, గుండు మీద నిలబడ్డా. నేను నా చుట్టూ అన్ని కొట్టుకొని పోతా ఉన్నాయి, అన్ని భయంకరంగా చెట్లు లేచిపోతా ఉన్నాయి. ఇలాంటి యొక్క విధానంలో ఉన్నాయి. కొంతసేపు అయిన తర్వాత, అట్లా కొంతసేపు అయిపోయింది, నేను కొట్టుకుపోలేదో ఉన్నాను, అన్ని కొట్టుకొని పోయినాయి. ఆ తర్వాత నాకు ఒక స్వరం వినబడింది. లూకాసు వార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుమని బిగ్గరగా ఎక్కడో దూరం నుండి ఆ గొప్ప స్వరం నాకు వినబడుతుంది. ఆ స్వరం విన్నప్పుడు నేను కూడా ఎట్లున్నానంటే, బతుకున్నానా, లేచి ఉన్నానా, లేక నిద్రపోయినా నాది నాకే అర్థం కాని స్థితిలో ఉన్నాను. కొంతసేపు ఒక 3-4 సార్లు ఆ స్వరం వినబడింది. నేను నిద్రపోయినటువంటి వాణ్ణిగా ఉన్నాను. కాబట్టి తూర్పు వైపేమో నా కాళ్ళు ఉన్నాయి, పనుటి వైపు తల ఉంది, తలకాడ బైబిల్ ఉంది. లూకాసు వార్త 9వ అధ్యాయం మొదటి చదువు అని చెప్పేసి ఒక స్వరం వినబడింది. ఆ స్వరం విన్నప్పుడు నేను వణికిపోయి చెమటంత బట్టి లేచి పోలేని స్థితి, లేవలేని స్థితి, కదలేని స్థితి, సచ్చిన వానిలాగా ఉన్నా. తిరిగి కొద్దిసేపు అట్లా స్వరం వినబడిన తర్వాత ఆ వచనాలు తూర్పు వైపున చూస్తున్నాను. కాబట్టి నేను సూర్యుని యొక్క ప్రకాశవంతమైన ఆ వచనాలు, లూకాసు వార్త 9 మొదటి 2 వచనాలు, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైనటువంటి దయ్యముల మీదను శక్తిని అధికారమును నేను చదువుతున్నాను. కాబట్టి ఇది నాకు కూడా కొంచెం అనుభవం ఈ విషయంలో ఉన్నది. ఎందుకంటే నేను కూడా అలాంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న, నేను అది ఒక 10-15 నిమిషాల జరిగినటువంటి సందర్భం అని నేను గుర్తించగలను. 9వ అధ్యాయం లూకాసు వార్త 9, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యం ప్రకటించుకును రోగులను స్వస్థపెట్టుకుని వారిని పంపాను. ఈ 2 వచనాలు నాకు మేఘంలో ఒక సూర్యకాంతమైన అక్షరాలతోటి నాకు కనబడుతూ వచ్చినాయి. ఇదంతా కూడా ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు జరిగిన సందర్భం. ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత నాకు మెలకు వచ్చింది, చెమటలు వచ్చేసినాయి, లేచి పరిగెట్టాలనిపించింది. చీకట్లో పరిగెడితే నా చుట్టూ మా నాయన వీళ్ళందరూ ఉన్నారు.
కాబట్టి వీళ్ళు ఏదో చీకట్లో అరిశినం అనుకోండి, ఏదో బట్టినదిరా అని చెప్పేసి మళ్ళీ లేనిపోయింది ఎందుకని చెప్పేసి నేను అట్నే భయంతో ప్రార్థన చేసుకుని పడుకున్నా. కొంతసేపు అయిపోయింది, నిద్రపోయినా. ఉదయకాలం లేచి తెల్లారితే ఆదివారం బావి దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కుంటూ నోట్లో నీళ్ళు పోసుకొని ఇట్లా తల పైకెత్తి ఆ నీళ్ళని నోట్లో అని ఇట్లా అంటుంటే ఏమైందంటే రాత్రి కనబడ్డ దర్శనం ఆ సూర్య కిరణాలను పోలి ఆ నీళ్ళలో తెల్లగా పోతున్నటువంటి సందర్భం కనబడింది. అప్పుడు ఏమైపోయిందంటే రాత్రి విషయం ఈ కిరణాలను చూసినప్పుడు గుర్తుకొచ్చింది. అప్పుడు వచ్చేసి నేను బైబిల్ చూస్తే ఈ వచనాలు నాకు కనబడ్డాయి. నేను ఆదివారం వెళ్ళిన తర్వాత, మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుని దాసులో చూపించాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నిన్న దేవుడు సేవ పిలిచినాడు అన్నాడు. సరే, ఈ విషయాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు చెప్పలేను. కాబట్టి దేవుని యొక్క సేవ పిలుపు అని నాకు తెలిసేసినాడు. కానీ నా పిలుపును నిర్లక్ష్య పెట్టి దాదాపు 2-3 సంవత్సరాల దాకా నేను వెనుకంజ వేసినాను. చాలా నష్టాలు ఎదుర్కొంటూ వచ్చినాను. ఆ తర్వాత దేవుడు ఎట్లకేలకు ప్రభు నన్ను విడిచిపెట్టకుండా రకరకాల పరిస్థితులు, ప్రమాదాల, కీడుల నుంచి తప్పించి దేవుడు పిలిచినాడు. ఎందుకు చెప్తున్న విషయం అంటే దర్శనం యొక్క విధానాన్ని నేను చెప్తున్నాను. దర్శనం జరిగినప్పుడు దానియేలు ఆ విధంగానే పడిపోయినాడు. ఇక్కడ యోహాను కూడా అట్లనే పడిపోయినాడు. కాబట్టి ఆయన కూడా తను ఏం చేయలేదంటే విడిచిపెట్టలేదు, లేపినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నీవు నేను కూడా నిలబడవలసిన వారంగా ఉంటున్నాం. 11వ వచనం దానియేలు గ్రంథము 10:11. దానియేలు, నీవు బహుప్రియుడవు గనక నేను నీ వద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నాను. అతడు ఇలాగూ నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. గమనించిన ఈ భాగం వరకు మనం తలస్తాం. ఇప్పటి వరకు ఇంకా భయభీతుల్లో ఉన్నాం. దానియేలు వలె నీవు నేను కూడా మన యొక్క బబులోను యొక్క చెర లాంటి చెరలో ఉన్నాం. సందేహం ఏమీ లేదు. యెరూషలేము యొక్క మందిరము మన యొక్క కేంద్రము కావచ్చు. దాన్ని ఆధారం చేసుకుని ప్రతి సంఘములో ఈ పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనం. అంతేకాదు దానియేలు నిలవబడినాడు, అందరూ పారిపోయినా దానియేలు వలె దేవుని కొరకు నీవు కూడా నిలవబడితే దానియేలును బలపరిచి నిలబెట్టినటువంటి దేవుడు నన్ను కూడా నిలబెట్టగలడు. భయపడవాకు. అందుకని ఏమన్నాడు ఇక్కడ, దానియేలు భయపడొద్దు దానియేలును, కాబట్టి నువ్వు నాకు బహుప్రియునివి. దానియేలుకు జవాబు వచ్చిందండి. తాను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు పంపినటువంటి జవాబు. ఈరోజు నీవు నేను కూడా ప్రభు కొరకు నిలబడదాం. ఆత్మీయంగా మన కుటుంబాలు ఎట్లా జీవిస్తున్నాము, ఆత్మీయంగా మనం ఎట్లా పతనమైపోయినాము, మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది, అట్లే మనం వెళ్తున్న సంఘాలు కావచ్చు, సేవ చేస్తున్నటువంటి సేవలో ఉంటున్న సంఘాలు కావచ్చు, మన నాయకత్వం కావచ్చు, ఎట్లా ఉందంటే బబులోని యొక్క స్థితిలో ఉన్నట్టుగా ఉన్నారు. కాబట్టి దానియేలును బలపరిచిన దేవుడు, భయపడకు, దానియేలు వలె నిలవబడితే దానియేలు యొక్క ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఇస్తాడు. దానియేలు వలె మనం కూడా ప్రభు కొరకు, ప్రభు యొక్క సేవలో ముందుకు వెళుతాం. ఆ విధంగా ప్రభు సహాయం చేసిన మనం చేస్తాడు. ఆ విధంగా ప్రభు మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియతండ్రి, బాగా దీవించమని చిన్న చెల్లిస్తూ ఏసుకున్నాం, ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీ.